హే నమస్తే నమస్తే దండాలందరికీ. వెల్కమ్ బ్యాక్ టు దోస్తుల ముచ్చట్లు. మస్తు రోజులు అయిపోయింది అబ్బా ముచ్చట్లు చెప్పుకొని. ఇవాళటి వీడియో మొత్తం నేనైతే ముచ్చట్లు ఏదైతే ఉన్నాయో అన్ని టెక్నాలజీ మీదనే మాట్లాడతా. ఈ కాలం కుర్రాళ్ళు నీ అమ్మ ఏమేం చేస్తారు, బయట ఇచ్చి పడేస్తారు టెక్నాలజీకి. వాళ్ళు చేసినవి కొన్ని ఉన్నాయి ఆర్టికల్స్, అవి కాకుండా ఇంకొన్ని నార్మల్ టెక్ న్యూస్ కూడా ఉన్నాయి. సో అన్నిటినీ కవర్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం, ఏమున్నా కానీ ఫటాఫట్ చూసుకుందాం. సో ఫస్ట్ ఆర్టికల్ మనం చూసేది ఏమైంది అంటే, జనరల్గా యూజువల్లీ సింగిల్ మదర్స్ లేకుంటే నార్మల్ పేరెంట్స్ ఈ మధ్య ఫుల్ బిజీ అయిపోయారు కదా. పిల్లల్ని చూసుకోనికే ఏమన్నా పిల్లోడు ఏడుస్తుండా లేదా, ఎందుకంటే పొద్దున అవుతారు రాత్రికి వస్తారు, ఏదైనా అట్లనే అయిపోతుంది కదా. సో పిల్లోని చూసుకోవాలి కదా ఎక్కడన్నా. ఫారెన్లో అయితే బేబీ మానిటర్స్ మస్తు ఫేమస్ అబ్బా. ఏడబోయినా బేబీ మానిటర్ పక్కా ఉంటుంది. కొంతమంది బేబీ సీటర్ని అఫోర్డ్ చేయగలుగుతారు కాబట్టి బేబీ సీటర్ని పెట్టుకుంటారు, కొంతమంది బేబీ సీటర్ని అఫోర్డ్ చేయలేరు, అందుకే బేబీ సీటర్ బదులు బేబీ మానిటర్ పెట్టుకుంటారు కొన్నిసార్లు రాత్రి ప్రశాంతంగా పడుకోవడానికి. ఇంకా ఇక్కడ ప్రైవసీ చాలా ఎక్కువ కాబట్టి ఫండమెంటల్ రూల్ ఏముంటుంది, పిల్లోడు పుడుతున్నాడు అంటే పిల్లోడికి సపరేట్ రూమ్, వాడు మన రూమ్లో పడుకునేది లేదు, వాడికి సపరేట్ రూమ్. సో అట్లా బేబీ మానిటర్ చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ. సో ఇండియాలో ఇది బెంగళూరు న్యూస్. 3 techies డెవలప్ నాన్ కాంటాక్ట్ బేబీ మానిటర్ టు ట్రాక్ స్లీప్ అండ్ బ్రీదింగ్. ఇంకా ఈ ఆర్టికల్ హెడ్లైన్లోనే అర్థమైపోతుంది ఇది బేబీ మానిటర్ గురించి. బికాజ్ ఇది మేజర్ ఇష్యూ ఏం జరిగిందంటే, ఈమె కొడుకు ఎవరైతే ఉన్నారో వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే. సో దాన్ని ట్యాకిల్ చేయడానికి ఈమె చేసిన సాఫ్ట్వేర్ ఇది. రచ్చ ఉంది కదా, చదువుతా. ప్రాచి నేమ్ చేంజ్ చేసిరు ఎందుకంటే అఫ్కోర్స్ కాన్ఫిడెన్షియాలిటీ కోసం. సో షీఈ్ ఎ కార్పొరేట్ ప్రొఫెషనల్. ఆమెకి 5 month కుర్రాడు ఉన్నాడు, 5 నెలలంట వాడికి. అయితే వాడికి రాత్రిపూట లేచి ఆ రెస్పిరేటరీ ట్రబుల్ వస్తుందని చెప్పి ఒక మదర్ తయారు చేసింది. మై సన్ ఆఫన్ వేక్స్ అప్ యాజ్ హీ కాంట్ బ్రీత్, దో ఐ ఆల్వేస్ ట్రై టు comfort him and put him back to sleep. I don't know when the next episode will occur. అందుకే ఆమె నిద్ర ఎక్కువ చెడిపోకూడదు, ఆమె హెల్త్, ఆ కుర్రోడ్ హెల్త్ బాగుండాలని చెప్పి షీ డిడ్ దిస్. క్రేజీ కదా. ఇట్లాంటివి ఆసమ్ ఉంటే అబ్బా చాలా, నేనైతే మస్తు చూసిన. అంటే అంటారు కదా, మనిషికి ఏదైనా కష్టం వస్తేనే దాని ద్వారా హీ గోనా ఇన్వెంట్ సమ్ అదర్ థింగ్ అని. ఇది కూడా దాంట్లో ఒక పార్ట్. క్రేజీ ఉంది కదా. ఇట్లాంటి న్యూస్ ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. రోజు పెట్టడానికి ట్రై చేస్తున్నా, బట్ బిజీగా ఉంటున్నా కానీ పెట్టలేకపోతున్నా. బట్ ఇచ్చి పడేద్దాం, ఏం కాదు. నెక్స్ట్ న్యూస్. వచ్చేసిన మా యాపిల్ న్యూస్కి. యాపిల్ $1 trillion కంపెనీ. ఎట్లా అయింది, వాళ్ళు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు ఇప్పటికీ. చూడండి చాలా ఇక్కడైతే మేజర్ ఐఫోనే డామినేటింగ్ వెస్ట్రన్ కంట్రీస్లో. ఇండియాలో కూడా ఈ మధ్య ఐఫోన్ చాలా కామన్ అయిపోయింది. సో ఐఫోన్కి చాలా అంటే చాలా డబ్బులు వచ్చేవి ఐఫోన్ వల్ల కాదు, ఐఫోన్ నుంచి వచ్చే సర్వీసెస్ వల్ల. మ్యాక్సిమం ఐఫోన్ మీద రెవెన్యూ జనరేట్ అయినా కానీ వేరే సర్వీసెస్, యాపిల్ మ్యూజిక్ ఉంది, యాపిల్ న్యూస్ ఉంది, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. దానివల్ల జనరేట్ అవుతుంది ఇన్కమ్ చాలా ఎక్కువ. ఓకే, సో లాస్ట్ ఇయర్ AirPods 3 లాంచ్ అయినాయి. ఇప్పుడు ఒక రూమర్, దిస్ ఈజ్ హౌ ద నెక్స్ట్ యాపిల్ AirPods Pro విల్ గోనా లుక్ లైక్. ఉండొచ్చు, ఎవరికి తెలుసు. ఇది చూస్తుంటే దానికి బడ్ లేదు, అంటే స్టెమ్ లేదు. సో అది ఓన్లీ ఇయర్లోకి వెళ్ళిపోతుంది. నా దగ్గర పిక్సెల్ బడ్స్ ఉన్నాయి, ఇక్కడ పెట్టా. సో ఈ పిక్సెల్ బడ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి కూడా స్టెమ్ లేదు. ఇట్లా పెట్టుకున్నాం అంటే అయిపోయినట్టే, ఇంతే. AirPods Pro మైట్ ఇట్లాంటిది ఇంకోటి వస్తే మాత్రం యాపిల్ సైడ్ నుంచి ఇట్స్ గోన్ రెవల్యూషనైజ్. ఇచ్చి పడేస్తారు యాపిల్ వాళ్ళు, రచ్చే. AirPods Pro 2 లేటర్ దిస్ ఇయర్. ఓకే, వస్తాయి. ప్రాసెసర్ కూడా చాలా సిగ్నిఫికెంట్ అప్గ్రేడ్ వస్తుంది అంట, పవర్డ్ బై H2 ప్రాసెసర్. మొన్నటి వరకు యూజ్ చేసింది H1, ఇప్పుడు H2 ప్రాసెసర్. అండ్ ఆల్సో విల్ ఎనేబుల్ ఫీచర్స్ సచ్ యాజ్ ఆటో స్విచ్చింగ్ అండ్ ఆన్ డివైస్ సిరి కంట్రోల్స్.
నా గూగుల్ బడ్స్లో ఓకే గూగుల్ ఎంత ఈజీగా పనిచేస్తుంది అంటే ఆసమ్ పనిచేస్తుంది. అట్లాంటిదే యాపిల్ వాడు కూడా ఇన్వెంట్ చేసిండు, యాపిల్ వాడు కూడా ఇంట్రడ్యూస్ చేసిండు అనుకో, నీ అమ్మ నేనైతే పక్క ఐఫోన్కి స్విచ్ అవుతాను, 100% స్విచ్ అవుతా. ఏముంటుందో అబ్బా ఫీచర్ ఇచ్చి పడేస్తారు. ఓకే, చాలా ఇందులో అంతేం ఇంట్రెస్టింగ్ లేదు. నెక్స్ట్ న్యూస్కి జంప్ అవుదాం. మీలో ఎంతమంది గేమ్స్ ఆడతారబ్బా? నేనైతే ఫోర్జా హరైజన్, హాలో ఇన్ఫినిట్, మ్యాక్సిమం ఎక్స్బాక్స్ గేమ్ పాస్లో ఉన్నవన్నీ ఆడతా కంపల్సరీ. నాకు మస్తు ఇష్టం గేమ్లు ఆడడం అంటే. అందులో ఆరిజిన్ అని ఉంటుండే ముందు, ఇప్పుడు స్టీమ్ అండ్ ఎపిక్ గేమ్స్ చాలా అంటే చాలా పాపులర్. దానికి రిలేటెడే ఈ ఆర్టికల్. ఇందులో ఏం చెప్తున్నాడంటే, ఫోర్ట్నైట్ డెవలపర్ టు గేమర్స్. ఫోర్ట్నైట్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో, సో ఫోర్ట్నైట్ ఎందులో ఉంది? ఎపిక్ గేమ్స్లో ఉంది. ఓకే, ఎపిక్ గేమ్స్ వాడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఒక ఫ్యాషన్ ట్రెండ్ ఏమైపోయిందంటే, చాలామంది యూజర్స్ని అట్రాక్ట్ చేయడానికి చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయి, రండి మేము ఫ్రీగా గేమ్ ఇస్తున్నామని చెప్తున్నాయి. ఫ్రీగా గేమ్ ఇస్తే 2000-3000 రూపీస్ గేమ్స్ ఫ్రీగా ఇస్తే నువ్వు కొనవా అబ్బా? నువ్వు తీసుకోవా? నీకేం చేసేదంటే ఒట్టి డౌన్లోడ్ చేయాలి. ముందంటే టారెంట్, epicgames.com ఇవన్నీ ఉంటుండే. ఎపిక్ కాదు, ఓషన్ ఆఫ్ డిఎంజీ, ఓషన్ ఆఫ్ గేమ్స్ ఉంటుండే టారెంట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఓషన్ ఆఫ్ గేమ్స్ నుంచి ఎవడు ఎక్కువ డౌన్లోడ్ చేయట్లేదు. ఇట్లాంటివన్నీ వెబ్సైట్లు ఫ్రీగా ఇచ్చేసినాయి అనుకో, ఇంకెందుకు విడిగా ఆడొచ్చు. ఎవడు పడితే వాడు, వాని దగ్గర మంచి సిస్టమ్ ఉంది అంటే డౌన్లోడ్ చేసుకొని ఆడొచ్చు. ఎక్స్బాక్స్ వాడు మొన్న మైక్రోసాఫ్ట్ వాడు కొన్నాడు, అది వేరే న్యూస్, అది తర్వాత కవర్ చేద్దాం. అట్లా సో ఇది ఏముంది ఆర్టికల్ అంటే, ఎపిక్ గేమ్స్ ఎవడైతే ఉన్నాడో వాడు ఫ్రీగా ఇస్తున్నాడంట. ఫోర్ట్నైట్ డెవలపర్ ఎపిక్ గేమ్స్ హ్యాస్ కన్ఫర్మ్డ్ దట్ ఇట్ విల్ కంటిన్యూ టు గివ్ గేమ్స్ అవే ఇన్ 2022. Okay, some of the games Epic has offered in the past have been quite notable, including Control అయితే awesome game bro. నువ్వు ఆడాలనుకుంటే కంట్రోల్ గేమ్ ఆడు. Civilization 6 నేను ఆడలేదు, నాకు తెలియదు. అండ్ ఈవెన్ ద స్టోర్ క్రాషింగ్ గ్రాండ్ థెఫ్ట్ ఆటో. GTA ఎవరు తెలియదు చెప్పు? GTA మనం చిన్నప్పుడు ఆ పబ్కి పోతే రచ్చ. అట్లాంటి GTA నీకు ఫ్రీగా ఇచ్చిండు అనుకో, నువ్వు డౌన్లోడ్ చేస్తావా చేయవా? ఒక్క మాట డౌన్లోడ్ చేస్తావా? నేనైతే చేస్తా, పక్కా చేస్తా, సిగ్గు లేకుండా చెప్తున్నా, పక్కా చేస్తా. నువ్వు చేస్తావో లేదో నాకైతే తెలియదు అబ్బా. ఓకే, సో ఇది చూడు. ఎపిక్ రిపోర్టెడ్ ఏ పీక్ 13.2 million concurrent users, while Valve's Steam stats page currently lists a record peak of 27 million in just 48 hours. స్టీమ్ వాడు కూడా చాలా అంటే చాలా గేమ్స్ ఫ్రీగా ఇచ్చేసిండు కాబట్టి వాడి యూజర్ బేస్ పెరుగుతూనే ఉంది. ఒక్కసారి నువ్వు ఆ స్టీమ్లోకి లాక్ అయిపోయినావు అనుకో అబ్బా, ఇంకా గేమ్స్ ఫ్రీగా ఉన్నాయా ఏం లేవు నీకు ఫరక్ పడదు, నువ్వు కొంటూ ఉంటావు. అట్లనే రెవెన్యూ జనరేట్ అవుతుంది. అందులో యాడ్స్ కూడా చూపించడం స్టార్ట్ చేస్తాడు. ఆలోచించు బ్రో. నెక్స్ట్ ఆర్టికల్కి పోద్దాం, మస్తు ఆలోచించినావు కానీ. ఓకే రైట్, గేమింగ్ గురించి ఎట్లా మాట్లాడుతున్నాం కాబట్టి, గేమింగ్ స్మార్ట్ ఫోన్, Asus ROG ఫోన్, Lenovo Legion ఫోన్. యూజువల్లీ Lenovo Legion అండ్ Asus Strix ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గేమింగ్ ల్యాప్టాప్స్. ఈ మధ్య అట్లాంటిది మొబైల్ దాంట్లో కూడా ఉండాలని చెప్పి కంపెనీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి కొన్ని మొబైల్స్ గేమింగ్ ఫోన్స్ని. సో అందులో ఒక్క గేమింగ్ ఫోన్ Lenovo Legion Y90, ఆ స్మార్ట్ ఫోన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. దాన్ని ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి లిస్ట్ అయినాయంట. దాని గురించి ఈ ఆర్టికల్. ఏముంది కదా ఫోన్ చూస్తుంటేనే కొనబుద్ధి అవుతుంది. అమ్మ పబ్జీ ఆడనికే నా బ్రో ఇదంతా కాదు. జెన్షిన్ ఇంపాక్ట్ అని ఒక గేమ్ ఉంటుంది, అది ట్రై చేయి ఎప్పుడన్నా. ఓకే రైట్, స్పెసిఫికేషన్స్ ఏంది అంటే 6.9 inch AMOLED డిస్ప్లే, క్రేజీ కదా. ఫుల్ హెచ్డి ప్లస్, మళ్ళా నార్మల్ కూడా కాదు, విత్ 144 Hz బ్రో. 60 నుంచి 90కి జంప్ అయితేనే క్రేజీ ఉంటుంది ఆ స్మూత్నెస్. అట్లాంటిది 144 Hz అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఈ మధ్య మొబైల్ గేమింగ్ కూడా ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి గేమ్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో మొబైల్ కోసం చేసేవాళ్ళు, వాళ్ళు ఇట్లాంటి నీష్ స్మార్ట్ ఫోన్స్ కోసము ఆ 144 Hz ఏదైతే ఉందో అది అడ్వాంటేజ్ తీసుకోవడానికి చేయాలి. అట్లా చేసిర్రు అనుకో మామ ఉంటుంది, ఇచ్చి పడేయచ్చు మొబైల్ గేమింగ్, రచ్చ చేయవచ్చు అది. ఓకే, సో
Lenovo Legion Y90 will ship with 18, 16, 12 and 8 gigabyte RAM options. ఈ అమ్మ నా ల్యాప్టాప్లో 8 GB ర్యామ్ ఉందిరా, అప్గ్రేడ్ చేసుకోవాలని ఎన్ని రోజుల నుంచి చూస్తున్నా. చల్ 18 GB ర్యామ్ ఏంట్రా ఫోన్లో, ఏం చేసుకుంటావు బ్రో 18 GB ర్యామ్? నాకు అర్థం కాదు. 18తో అమ్మ నా పిక్సెల్లో 8 GB ర్యామ్ ఉంది, దీంతో నేను పీకేది లేదు, ఏం లేదు. మస్తు అవ్వదు 8. గేమ్స్ ఆడేటప్పుడు యూజ్ అవుతుంది, అర్థమవుతుంది. కానీ గేమ్స్ నువ్వు స్విచ్ చేస్తావు. ఒకవేళ నువ్వు పబ్జీ ఆడుతున్నావు అనుకో, కంటిన్యూస్గా పబ్జీనే ఆడతావు కదా. ఒక 2 గంటల తర్వాత కాల్ ఆఫ్ డ్యూటీకి పోతావు కదా. లేదు ఒక గేమ్ పబ్జీ, ఒక గేమ్ కాల్ ఆఫ్ డ్యూటీ ఆడతావా? లేదు కదా. ఏందో స్టోరేజ్ అయితే 512 GB, 128 GB అండ్ 256 GB అంట. 512 GB అర్థమవుతుంది గేమ్స్ కోసం కావాలని చెప్పి. రోజుకి ఇచ్చి పడేస్తున్నారు. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటారు. 68 సీరియస్లీ 68 వాట్. మొన్న OnePlus 10 Pro నిన్న చైనాలో రిలీజ్ అయింది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అంట 5000 mAhకి. ఇది 5300 mAhకి 68 వాట్. అమ్మ నా దగ్గర మాటలు లేవురా నాయన మాట్లాడడానికి. తీసేస్తాను నేను ఈ ఆర్టికల్, అసలు వద్దు. నా దగ్గర 128 GB ఫోన్ ఉంది బ్రో. చీ అమ్మ జీవితం. రైట్, మళ్ళీ వాపస్ ఎడ్యుకేషన్కి. మనం అప్పుడప్పుడు అనుకుంటాం నేను ఈ డిగ్రీ కాలేజ్లో చదివినా, అంటే నేను ఇప్పుడు ఐఐటీలో చదివినోడు నాకంటే తోప అట్లేం లేదు కదా అని. అట్లాంటివన్నీ ఏం లేదు, ముందే చెప్పేస్తున్నా. కాకపోతే ఐఐటి జోధ్పూర్ టీమ్ డెవలప్స్ కోవిడ్ డయాగ్నోసిస్ టెక్నిక్ యూజింగ్ చెస్ట్ ఎక్స్రే. ఎట్లుంది ఇచ్చి పడేసిర్రు, రచ్చ వేసిర్రు. ఒక ఆసమ్ థింగ్ ఏంది తెలుసా, ఈ ఏఐ ఏదైతే ఉందో ఇది ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అని ఏం లేదు. ఏ ఇండస్ట్రీలో పడితే ఆ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నువ్వు మెడికల్ దాంట్లోకి తీసుకొని వచ్చినావు అనుకో, ఏం పని చేస్తుంది యాక్యురేట్ ఉంటే మాత్రం. యాక్యురేట్ లేకపోతే ప్రాణాలు పోతాయి. కానీ ఒకవేళ యాక్యురేట్ ఉంటే ఈ ఏఐ హిట్ అయితే మాత్రం ఆసమ్ ఉంటుంది బ్రో. నేను నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నేను ఇక్కడ కోర్స్ చేసేటప్పుడు AI, ETL, మెషిన్ లెర్నింగ్ ఇవి చేస్తున్నా కాబట్టి అవి చాలా మటుకు యాక్యురేట్ ఉంటాయి. నువ్వు యూజువల్గా పైథాన్లో ప్రోగ్రామ్ రాసినా కానీ, అది ఫేస్ డిటెక్షన్ కోసం నువ్వు ప్రోగ్రామ్ రాసినా కానీ అది బాగానే పనిచేస్తుంది. ఇప్పుడెవడు రా నాయన మెసేజ్ చేసింది, మస్తు పనిచేస్తుంది. అట్లాంటిది నువ్వు మెడికల్ దాంట్లోకి తీసుకెళ్ళాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ ఒక్కసారి వచ్చిందంటే మాత్రం బిడ్డ ఇది నా అడ్డా అంటది ఏఐ. అర్థమవుతుంది కదా. అట్లాంటి ఏఐతోని వీళ్ళు COVID-19కి యూజ్ అయ్యేది చేస్తున్నారు డయాగ్నోసిస్ అంటే హ్యాట్స్ ఆఫ్ అసలు నిజంగా. ద ఏఐ సొల్యూషన్ యూజ్డ్ ఇన్ దిస్ రీసెర్చ్ ఈజ్ ఎక్స్ప్లెయినబుల్ ఫ్రమ్ బోత్ algorithmic and medical points of view. The AI algorithm not only predicts whether a person has COVID-19 pneumonia, but it is also capable of identifying the infected region in the lungs, thus making them explainable. COVID-19 డిటెక్ట్ చెయ్యడమే ఎక్కువ, అది కాకుండా ఆ లంగ్స్లో ఎక్కడ ఏ మూలగా ఉంది అని కూడా ఇన్ఫెక్షన్ చూపెడుతుంది అంట ఏఐ. హ్యాట్స్ ఆఫ్ కదా. ఏం చేస్తున్నారు నీ అమ్మ ఈ మధ్య పోరోళ్ళు. నేను ఇక్కడ కూర్చొని ఫోర్జా హారైజన్ ఆడదామా రాత్రికి ఏం సినిమా చూద్దాం, ఇవాళ పల్లీలు తిందామా, లేకపోతే ఏమైనా వేసుకొని తిందామా, లేసి తిందామా, డొరిటోస్ తిందామా అని ఆలోచిస్తుంటే ఈ కొడుకులు ఇవన్నీ వేస్తుండే. చెయ్యి అమ్మ జీవితం. వేరే ఆర్టికల్. సరే నేను ఇంక యూట్యూబ్ ఛానల్ దీనికే పెట్టినా అనుకో, ఇట్లాంటివన్నీ చూపెట్టాను. ఇంక కనీసం సబ్స్క్రైబ్ అనే వేయచ్చు కదా. ఒకవేళ నువ్వు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నావు అనుకో, ఇది కనీసం ఫాలో అవ్వచ్చు కదా. అంత కక్కుర్త ఎందుకు నీకు? చల్ ఓకే సరే, అదంతా మనకెందుకు కానీ నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేద్దాం. నథింగ్ ఇయర్ ఫోన్స్ తెలుసా మీకు? నీ అమ్మ ఎంత పాపులర్ అయినాయి. నేను ఇండియాలో ఉంటే మాత్రం చచ్చిపోతుండే దానికోసం. ఇట్లా చెయ్యి కోసుకోబోతుండే, నేను చెయ్యి కోసుకుంటుండే. మమ్మీ ప్లీజ్ ఇప్పి మమ్మీ. ఆ ట్రాన్స్పరెంట్ డిజైన్, ఆ ఎయిర్పాడ్స్కి మ్యాచ్ అయ్యే ఆ ఆడియో డిజైన్ అన్నీ ఏముండే అసలు ఇచ్చి పడేసిండు కార్పే. ఎందుకంటే OnePlus ఫౌండర్ నుంచి ఆయన వేరే కంపెనీ పెట్టి కేసీ అనేటోడితోని కొలాబ్, ఇవన్నీ నార్మల్ విషయాలు కాదు. వాళ్ళంతా మస్తు క్రియేటివ్గా ఆలోచించి అట్లాంటి డిజైన్, అట్లాంటి ఆడియో హార్డ్వేర్ తీసుకురావడమే క్రేజీ అసలు. అట్లాంటిది నథింగ్ టెక్నాలజీస్ అపాయింట్స్ న్యూ డిజైనర్. ఊహించుకో,
ఆ డిజైన్ హెడ్డే ఇచ్చి పడేసిండు. ఈయనతో నేను నాకు పని అని వాన్ని తీసేసి వీన్ని అపాయింట్ చేసుడు అంటే ఇంకా ఎట్లాంటి డిజైన్లు వస్తాయి నీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. ఆర్టికల్ లోపల పోతే నథింగ్ టెక్నాలజీస్ ద వెంచర్ ఆఫ్ OnePlus co-founder Carpe on Friday announced that it has appointed Adam Bates as a design director of brand. ఎట్లుంది న్యూస్? ఇట్లా ఖాళీ ఇచ్చి పడేసేటట్టు లేదు. ఈ అమ్మ ఇట్లాంటి దోస్తుల ముచ్చట్ల కోసమేరా, ఇట్లాంటి ముచ్చట్లు పెట్టడానికి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది. ఇగో ఈ ముచ్చట ఇంటే నీకు సబ్స్క్రైబ్ చేయబుద్ధి అయితే లేదా? అయ్యో అవ్వట్లేదు అంటే ఇంకా నీ ఏం చేయలేం, నేను ఇంకా పోయి స్నానం చేయంతే. రైట్, 400,000 యూనిట్స్ సోల్డ్ అయినాయి. 400,000 4 lakh యూనిట్స్ రావా. ఫస్ట్ ప్రోడక్ట్ అది వాళ్ళది. అది ఎట్లుంటుందో తెలియకుండానే 4 లక్షల మంది కొన్నారు. ఇప్పుడైతే ఇంకా కొత్త డిజైన్ హెడ్, కొత్త ఇది కంపెనీ కూడా మెచ్యూర్ అవుతుంది. ఇంకే ఏ రేంజ్లో ఉంటుంది నాకు ఊహించుకుంటేనే గూస్ పింపుల్స్ వస్తున్నాయి. గూస్ పింపుల్స్ ఏం చేస్తాం, ఇంకా ఏం చెయ్యనికే లేదు. ఇట్లాంటివన్నీ వేసుకుంటూ పోతే అంతే. ఆడమ్ బేట్స్ గురించి ఏంది అంటే, ఆడమ్ బేట్స్ స్పెంట్ ఓవర్ 14 years at Dyson at design head, building the team that defined the design and user experience of its product portfolio. అంటే ఏందో కూడా నాకు వెళ్ళదు, లైట్ తీసుకోవట్టి చదివినా అంతే. నెక్స్ట్ ఆర్టికల్కి పోదాం. ఇదేమంది ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు, స్కిప్ చేద్దామంట. గూగుల్ పే ఈజ్ ఇంట్రడ్యూసింగ్ ఆఫర్స్ అంట. ఆఫర్స్తో మన ఇండియాకి అంత సంబంధం, లైట్ తీసుకో. ఓకే, ఇది నైస్. ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్నీ 5G అని మార్కెట్ చేస్తారు అన్నిటికీ. సో 5G జియోడు రిలీజ్ చేసే టైం వచ్చేసరికి చాలా ఏళ్ళు పడుతుందని నా ఫీలింగ్. సో గూగుల్ ఎయిర్టెల్ పార్ట్నర్షిప్ విల్ హెల్ప్ co-create ఇండియా స్పెసిఫిక్ యూస్ కేసెస్ ఫర్ 5G టెలికామ్ అనలిస్ట్. అంటే స్పెసిఫిక్ యూస్ కేసెస్ కోసము గూగుల్ ఇంకా ఎయిర్టెల్ పేరప్ అయ్యి చేస్తుంటే యూజ్ అవుతుంది, అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ బట్ 5G రావడానికే చాలా టైం పడుతుంది అని నా ఫీలింగ్. ఇంకా అది దగ్గరలో కూడా లేదు. ఓకే, రైట్. The partnership will focus on 1. enabling affordable access to smartphones across price ranges to Airtel customers. 2. co-create India specific use cases for 5G. ఈ లైన్ అర్థం, co-create India specific use cases for 5G. ఇది ఎందుకు చెప్పాలి అంటే, వెస్ట్ వరల్డ్ వేరే కంట్రీస్కి కంపేర్ చేసుకుంటే ఇండియా ఈజ్ ఆన్ డిఫరెంట్ లెవెల్. ఇక్కడ 1 GB డేటాకి ఐ హ్యావ్ టు పే $20, అంటే 1,400 రూపీస్ ఉట్టి 1 GB డేటా కోసం. అక్కడ ఇండియాలో నేను 2 GB డేటా కోసం 21 రూపీస్ పే చేస్తా, విచ్ ఈస్ లైక్ నథింగ్. మన ఇండియాలో చాలా అంటే చాలా తక్కువ డేటా కాస్ట్. అందుకే చాలా స్పెసిఫిక్ యూస్ కేసెస్ ఉన్నాయి ఇండియాలో 5G తీసుకొని వస్తే. మనం 2G నుంచి 3Gకి వచ్చినప్పుడే చాలా డెవలప్ అయింది. 3G నుంచి 4Gకి రాగానే ప్రతి ఒక్కడు ఎయిర్టెల్, వోడాఫోన్ అన్నీ వదిలేసుకొని జియోకి వచ్చిండు. బికాజ్ ఆ టెక్ అట్లాంటిది అన్నట్టు. 4G నుంచి 5G ఇంకా చాలా అడ్వాన్స్ అయిపోతుంది. నీకు ఇప్పుడు నేను నార్మల్గా నువ్వు వీడియో కాల్ మాట్లాడుతున్నాం అనుకో, నువ్వు 5G మీద మాట్లాడినావు అనుకో, క్రిస్టల్ క్లియర్ ఉంటుంది. 720p అంటే 720p డేటా మొత్తం అంతా ఆ డెఫినిషన్. 720p ఈజ్ హై డెఫినిషన్లో కనిపిస్తుంది వీడియో. సో 5G అనేది వస్తే వెల్ అండ్ గుడ్, అండ్ ఇండియన్ స్పెసిఫిక్ యూస్ కేసెస్. అండ్ ఆల్సో 3. accelerate the cloud ecosystem for enterprises, particularly the small and medium enterprise across India. వెస్టర్న్ కంట్రీస్లో క్లౌడ్ మీద పనిచేయడము చాలా ఫ్యాషనబుల్. అంటే చాలామంది క్లౌడ్ కంప్యూటరింగ్ క్లౌడ్ మీదనే పనిచేస్తారు. కానీ మన దగ్గర ఇంకా పీపుల్ ఆర్ స్టిల్ యూజింగ్ ఫిజికల్ హార్డ్ డ్రైవ్స్ టు పని చేయడానికి. సో 5G విల్ ఎనేబుల్ పీపుల్ నార్మల్ ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో క్లౌడ్ మీద పెట్టేస్తుంది 5G వల్ల. ఈ స్పెసిఫిక్ యూస్ కేస్ క్రేజీ ఉంది కదా. నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, రైట్. ఆ కాలంలో PUBG ఫేమస్ అయినప్పుడు ఒక పిల్లోడు 2 లక్షలు పెట్టి స్కిన్లు కొన్నాడు.
10 లక్షలు పెట్టి స్కిన్లు కొన్నాడు, ఇట్లాంటి ఆర్టికల్స్ వస్తూనే ఉండే, గుర్తున్నాయా? అట్లాంటి ఆర్టికలే ఇది. కన్జ్యూమర్స్ లాస్ $770 million ఇన్ సోషల్ మీడియా స్కామ్స్. సోషల్ మీడియా అనేది చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్షియల్. ఇప్పుడు నేను వచ్చి నీ దగ్గరకు వచ్చి ఇప్పుడు నువ్వు సబ్స్క్రైబ్ చేయని నేను సబ్స్క్రైబ్ చేయని 4 సార్లు అన్నాను అనుకో, 5వ రోజు నీకే అనిపిస్తుంది, అరే నీ అమ్మాయి ఈయన కంటెంట్ చూస్తున్నా, ఈడు చెప్పేది నచ్చుతుంది కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేని, ఏం హౌలా అన్నున్నా నేను అని. సబ్స్క్రైబ్ చేయి కదా, ఎందుకు అట్లా చేస్తున్నావు? సో చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్. అట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కొంతమంది ఫ్రాడ్ చేయడానికి, స్కామ్స్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు ఏం చేస్తాం? ఏం చేయలేం. సో బివేర్ ఆఫ్ దట్ స్కామ్స్ అంతే, దానికంటే ఎక్కువ నేను ఏం చెప్పేది లేదు. In fact, 45% of reports of money lost to social media scams in 21 were about online shopping. దీనికి మా ఫ్రెండ్ కూడా గురైండు. లైక్ OnePlus 7 Pro ఓన్లీ 18,000కి ఇస్తా అని వాడు నమ్మిస్తే పోయి ఆయన చేతిలో పెట్టిండు. మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సైబర్ క్రైమ్తో అన్నీ మాట్లాడితే పైసలు వాపస్ వచ్చినాయి. అందరికీ ఆ ప్రివిలేజ్ ఉండదు కాబట్టి చెప్తున్నా, ఈ స్కామ్స్కి ఎంత దూరం జరిగితే అంత దూరం ఉండండి. OLX ఇట్లాంటివి ఏమన్నా ఉండని వెబ్సైట్స్ చాలా జాగ్రత్తగా చూసి ఉండండి. బయట 40,000 ఉన్న ఫోన్ ఎవడు నీకు 10,000కి ఇయ్యాడు, అది ఇంపాసిబుల్. అట్లాంటి స్కామ్కి పడకండి. హెల్ప్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేయి, లైక్ కొట్టు, వీడియో మీ దోస్తులకి పంపి. అర్థమైందా? మీ దోస్తులలో చూతేగాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. అది గుండె మీద చెయ్యే చెప్తున్నా, చూతేగాళ్ళకి పంపి. రైట్, అంతే. ఇవాళకి అన్ని ఆర్టికల్స్ నచ్చినాయి అనుకో, వెరీ గుడ్. నచ్చకపోతే నేనేం చేయలేను, పోయి వండుకో. గుడ్ నైట్.